ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నడుస్తుండగానే ఓ పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇందుకు కారణం ఆయన తల్లి అంజనాదేవి అనారోగ్యం కావడమే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మొదటి బ్లాక్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. మొదటి గంటన్నర పాటు ఆయన సమావేశంలో చురుగ్గా పాల్గొన్నారు. అంతా సవ్యంగా కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి ఓ కీలక సమాచారం పవన్ కళ్యాణ్కు చేరింది. ఆయన తల్లి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ వెంటనే సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. తల్లి ఆరోగ్యం విషయంలో చింతకు గురైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని తక్షణమే సమావేశం నుంచి బయటకు వెళ్లారు. అక్కడి నుంచే నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకొని హైదరాబాద్ బయలుదేరారు. పవన్ కళ్యాణ్ వెళ్లిపోయిన తర్వాత మిగిలిన మంత్రులతో సమావేశం కొనసాగింది. రాష్ట్ర పాలనకు సంబంధించిన కీలక అంశాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చర్చలు జరిగాయి. భవిష్యత్ పాలనలో తీసుకోవాల్సిన చర్యలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ముందుగా కేబినెట్ సభ్యులందరికీ సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం దోహదపడిందని తెలుస్తుంది. అయితే పవన్ హాజరు తగ్గడం సభలో కొంతకాలం ఆసక్తికరంగా మారింది.